సూపర్. ఈ రోజు మన థీమ్ విలేజీ థీమ్. ఆహా, విలేజ్ లో ఉండే అందాలు, ఆ ప్రకృతి, ఆ ఆనందాలు, ఆ నగలు, ఆ హుషారు, ఆ ఉత్సాహం మొత్తం కనబడుతున్నాయి. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. మన ఆర్మూర్ లో ఉన్నాం ఈ రోజు. వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. సో ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఈజీగా ఆన్సర్ చెప్పి గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఆన్సర్ తెలిస్తే పక్కోళ్ళకి చెప్పకండి, అస్సలు బయటకు కూడా చెప్పొద్దు. సో చెయ్యొద్దండి, నేను పిలుస్తా, మనం మాట్లాడుకుందాం. ఓకే, సో అరికాళ్ళలో బ్రెయిన్ బాగా షార్ప్ గా ఉందా? చలో ఫస్ట్ క్వశ్చన్. అది లేకపోతే ఏమి తినలేం, అది ఏంటి? అదా ఏం పేరండి? ప్రసన్న. ప్రసన్న చెప్పు, అది లేకపోతే ఏమి తినలేం, అదేంటి? ప్లేట్. ప్లేట్ ప్లేట్ లేకుండా చేతిలో కూడా వేసుకొని తినచ్చు. చాక్లెట్ అమ్మా, ముద్దటండి అమ్మా, కప్పులో కూడా తినచ్చు, చెప్పులో కూడా తినచ్చు. అది కాదు. ఇంకా రండి. మీ పేరేంటండి? సరిత. సరిత గారు చెప్పండి, అది లేకపోతే మనం ఏమీ తినలేం, అదేంటి? ఆకలి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో చస్తుంది, ఏంటది? క్వశ్చన్ అడగకుండానే చేతులు ఎత్తున్నాం ఏంటిరా, చూద్దాం. మీ పేరేంటండి? లయ. సరే చెప్పులయ్యా. నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో చస్తుంది, ఏంటి? ఉప్పు. ఉప్పు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. అల్మితి అబీబో. మీ పేరేంటండి? రాగిని. రాగిని గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఇంట్లో. బావగారు ఏం చేస్తారు? కిరాణా షాప్. ఓ, మన కిరాణా షాప్ ఉందన్నమాట. బావగారు పేరేంటి? సంతోష్. ఓకే, కాదు, మొన్న ఒక సినిమాలో సూర్య చూసా. లేడీ అమ్మాయి తమన్నా లాంటి అమ్మాయిలు అందరూ వస్తారు, ఆయన ఏమో షాప్ లో అన్ని ఇచ్చేస్తాడు. సేమ్ సంతోష్ బాబు గారు కూడా అదే పని చేస్తున్నారు మా అక్క తేళ్ళలో. నేను ఒక టంగ్ ట్విస్ట్ చాలా ఈజీగా చెప్తా, మీరు చాలా ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే? స్మాల్. విలేజీలో చిల్లరకోటి చిట్టమ్మ చిట్టి పాట, ఈజీ మనీ స్కీమ్ లో పక్కింటి పాల పార్వతి ఆడింది ఆట. చిన్నది చెప్పా, మీరే ఆడుకోండి, మీరే ఆడుకోండి. విలేజీలో చిల్లరకోటి చిట్టమ్మ చిట్టి పాట, ఈజీ మనీ స్కీమ్ లో పక్కింటి పళ్ళ పార్వతి ఆడిందే ఆట. ఆట తప్ప నాకు ఏమి వినిపించలేదు. విలేజీలో చిల్లరకోటి చిట్టమ్మ చిట్టి పాట, అక్కడ దాకా చెప్పు. విలేజీలో చిల్లరకోటి చిట్టమ్మ చిట్టి పాట, చిల్లర కొట్టు చిట్టమ్మ పాట. విలేజీలో చిల్లరకోటి చిట్టమ్మ చిట్టి పాట, విలేజీలో చిల్లమ్మ కొట్టు. విలేజీలో చిల్లరకోటి చిట్టమ్మ చిట్టి పాట, విలేజీలో చిల్లమ్మ కొట్టు. నువ్వు ఇక్కడే ఉండు, నీకు నేను హుషారు తెప్పిస్తా. విలేజీలో చిల్లరకొట్టు చిట్టమ్మ చిట్టి పాట, విలేజీలో చిల్లరమ్మ కొట్టు చిట్టి పాట, ఈజీ మనీ స్కీమ్ లో ఈజీ మనీ స్కీమ్ లో పక్కింటి పళ్ళ పార్వతి ఆడిందే ఆట. పక్కింటి. మీ పేరేంటండి? సవిత. సవిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంట్లో బావగారిని ఆటలాడిస్తూ ఉంటారా? లేదు. ముద్దుగా ఆయన ఏమని పిలుస్తారు? సతీష్. రెడీ, మొదలెడదాం. ఇక ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, ఊరవతల తోట బావిలో దెయ్యాల సందడి. ఊట బావిలో. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, ఊరవతల తోట బావిలో దెయ్యాల సందడి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, ఊరవతల దయాల కోట. దయాల కోట. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి, ఊరవతల తోట బావిలో దెయ్యాల సందడి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, ఊరవతల కుక్కల దయాల బావి. కుక్కలను ఊరవతలు తోస్తావా పాపం? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, ఊరవతల బావిలో దయాల కోట. దయాల కోట. నువ్వు అక్కడే ఆగైతే మరి, కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. సత్యబావ చూడు ఇటు. సత్యబావ చూస్తున్నాడు. నేడే చూడండి. నేడే చూడండి. మా సత్యబావ హీరోగా నటించిన. మా సత్యబావ నటించిన హీరోగా. అయ్యో
మా సత్యబావ హీరోగా నటించిన మా సత్యబాబా హీరోగా నటించిన దెయ్యాల కోట. దయాల కోట. ఎంతో ముద్దుగా చెప్పిందో దెయ్యాల కోట. ఓకే, గట్టిగా చప్పట్లు. బావ గారి పేరేంటి? వ్యాస్. వ్యాస్. వ్యాస్ బావ గారికి వైట్ అంటే ఇష్టమా? చాందినీలాగా శ్రీదేవి చూస్తారు ఆయన అప్పటి అందుకే నుంచి. వేసుకున్నా. అవునా? ఎప్పుడు వైట్ వేసుకోమంటారా? లేదు నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నా. విలేజ్ మీద నీ ఒపీనియన్ చెప్పు. అందులో ప్రేమ అభిమానం ఇవి ఉంటాయి కాబట్టి అది అంటే సిటీలో ఉండవా? ఉంటాయి కానీ బిజీ లైఫ్. ఓకే, కాంక్రీట్ జంగల్ అదంతా. విలేజ్ అంటే అక్కడ ఇంకో పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు, కానీ ఇక్కడ అన్ని తెలుస్తాయి. అన్ని తెలుస్తాయి. అసలు ఇక్కడ విలేజ్ లో ఉన్న ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే మాకు పక్కింటి ఆ ఇల్లు కూడా అవసరం లేదు. మాది పెద్ద ఫ్యామిలీ, 20 మెంబర్స్ ఉంటాం మా ఫ్యామిలీలో. అచ్చా, అక్కడ గొడవలు చూసుకోవడానికి గొడవలు ఏమి ఉండదు. కాదు, ఇప్పుడు మన ఇద్దరం పక్కింటోళ్ళం. అగో ఎదురింట్లో గొడవ జరుగుతుంది. ఇప్పుడు మన రియాక్షన్ ఏంటో చూడాలి. ఓకే, గొడవ జరుగుతుంది. నువ్వు నీ పని నువ్వు, నా పని అది. అక్కడ గొడవ జరుగుతుంది. ఏం జరుగుతుంది? నేను ఇప్పుడు వచ్చా. అవునా? తిట్టుకుంటున్నట్టున్నారు. అవును పిన్ని. పిన్నినా? నేను పిన్నిని కాదు. పిన్ని ఎట్లా అంటారు? అంటే ఇప్పుడు పక్కోళ్ళు పిన్ని గారు అనరా? లేదు, సిస్టరే. సరే అయితే. ఇదిగో ఏమవుతుందంటే, ఇదిగో ప్రతిరోజు వాళ్ళ ఆయన్ని ఆవిడే కొట్టేస్తుందంట కదా. లేదు, రోజు ఏటేస్తే కొట్టకుండా ఏం చేస్తుంది? మళ్ళీ అప్ప కూడా అదే పని చేస్తుంది. ఏటో వాళ్ళకి సపోర్ట్ చేస్తా. లేదు, బయట నుంచి చేస్తా. ఏంటి దాని నుంచి మాట్లాడుకుంటారు కానీ కొట్టుకోరేంటి? నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే పో, నేనే కొడతాను అందరు కలిసి. ఓకే, చలో మరి టంగ్ టెస్ట్ లో మొదలెడదాం. నాకైతే చాలా పెద్ద గియ్యు, ఎందుకంటే అలా చిన్నగా అంటే పెద్ద గిష్యు. నాకు పెద్ద విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ చిట్టి పాట. చక్క పెట్టి చూస్తే ఎల్లయ్యకి ఎడ్లు లేవు, పక్కకు వచ్చి చూస్తే మల్లయ్యకు బండ్లు లేవు. చక్క పెట్టి చూస్తే ఎల్లయ్యకి ఇడ్లీ లేదు. చక్క పెట్టి చూస్తే ఎల్లయ్యకి ఎడ్లు లేవు, పక్కకు వచ్చి చూస్తే మల్లయ్యకి బండ్లు లేవు. ఫాస్ట్ గా. చక్క పెట్టి చూస్తే ఎల్లయ్యకు ఇడ్లు లేవు, పక్క పెట్టి చూస్తే మల్లయ్యకు బండి లేదు. పక్క పెట్టి కాదు, ఇందాక చూసాం కదా మనం. పక్కకొచ్చి. పక్కకు వచ్చి. చక్క పెట్టి చూస్తే ఎల్లయ్యకి చెక్క పెట్టి చూస్తే ఎల్లయ్యకు ఎడ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే మల్లయ్యకి బండి లేదు. చక్క పెట్టి చూస్తే ఎల్లయ్యకు ఎడ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే మల్లయ్యకి బండ్లు లేవు. చక్క పెట్టి చూస్తే ఎల్లయ్యకి ఎడ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే మల్లయ్యకి బండ్లు లేవు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే బావగారిని పిలుద్దాం. చక్క పెట్టి చూస్తే వ్యాస్కి ఎడ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే వ్యాస్కి బండ్లు లేవు. చక్క పెట్టి చూస్తే వ్యాస్కి ఎడ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే వ్యాస్కి బండ్లు లేవు. ఇది ఎంత ఫాస్ట్ గా చెప్తుందో అండి. అలవాటైన పేరు కదా. సూపర్, గట్టిగా చెప్పట్లు. రావలిక, ఎలా ఉన్నావు? బాగున్నాను. అత్తగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఆయన ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏం పేరు? దత్తాత్రి. ఇదిగో నేను అత్తగారు, నువ్వు కోళ్ళు. ఓకే, మన ఇద్దరు ఒకటి ఫైట్. ఏంటి ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? నేనే చేస్తా. సరే, ఇప్పుడు నువ్వు అత్తగారు, నేను కోళ్ళు. అత్తయ్య గారు కాఫీ తీసుకురండి. ఇగో తెస్తున్నా. ఓకే, ఊళ్ళో పెళ్లి కుక్కల సందడి, ఊరవతల తోటబావిలో దెయ్యాల హడావిడి. సింపుల్. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఫోన్లే సందడి హడావిడి ఏదో వేసుకో. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఊరవతల బంగ్లాలో. ఊళ్ళో పెళ్లి కుక్కల సందడి, ఊరవతల తోటబావిలో దెయ్యాల హడావిడి. ఊర్లో పెళ్లికి కుక్కల సందడి, ఊరవతల బావిలో దయ్యాల హడావిడి. చెప్పి నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా. ఊళ్ళో పెళ్లి కుక్కల సందడి, ఊరవతల తోటబావిలో దెయ్యాల హడావిడి. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, ఊరవతల బావిలో దయ్యాల సందడి. సందడి తర్వాత అరుంధతి. నన్నేం చెయ్యలేవురా. ఇదేంటి నవ్వుతూ చెప్పుద్ది? ఓ ఎఫెక్ట్ అయ్యి అందులో చూడండి సీరియస్ గా. నువ్వేం నన్ను చేయలేవురా. అయ్యయ్యయ్యా, బట్టి పెట్టావా? పేరేంటి? రుచిత. రుచిగా ఉంటాయా వండిన వంటలో? ఏం పేరు బావ పేరు? విద్యాధర్. రెడీ, చెప్పు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, ఊరవతల బావిలో దయ్యాల సందడి. ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి, ఊరవతల బావిలో దయ్యాల సందడి.
ఊర్ల కుక్కల అడావిడి ఊరవతల బావిలో దయ్యాల చందడి ఊళ్ళో పెళ్లి కుక్కల సందడి ఊరవతల బావిలో దెయ్యాల అడావిడి అడ్రర్. ఊర్లో పెళ్లికి కుక్కల అడావిడి ఊరవతల బావిలో సందడి దయ్యాల సందడి డుర్ర్. అడ్రర్ ఒకటి బాగా చెప్తున్నావు అక్క. థ్యాంక్ యూ. ఓకే సూపర్, గట్టిగా చెప్పట్లు. అలా సాగిపోయిన మన విలేజ్ టీమ్ లో టంగ్ ట్విస్టర్ లో అందరూ ఫన్ ఇరగదీసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. మ్యాటర్ ఏంటో చెప్తా, రెడీగా ఉన్నారు ఆడేవాళ్ళు. ఏం లేదు, సో ఈ గన్ తీసుకోవాలి, ఇది వాటర్ గన్. అడిషన్ అలా వాటర్ వస్తుంది కదా, ఒక బెలూన్ తీసుకొని పైకి ఎగరేయాలి. దీన్ని వాటర్ తో కొట్టుకుంటూ తీసుకెళ్లి అక్కడ పిన్స్ ఉన్నాయి కదా దాని మీద పడేసి పేల్చాలి. మీకు 1 minute టైం ఇస్తా. ఎన్ని బెలూన్స్ పేల్చగలిగితే అన్ని బెలూన్స్ పేల్చండి. ఎవరు ఎక్కువ బెలూన్స్ పేల్చితే వాళ్ళే విన్నర్. చందన రెడీ, ఇదిగో బాలు. 3, 2, 1 స్టార్ట్. కొట్టు వాటర్ తో. ఇది లెక్కలేదు, తీసుకెళ్ళి దాని మీద పడేసావు. వాటర్ తో పైకి లేపు. పైకి కొట్టు వాటర్ తో కొట్టు. వాటర్ తో వేసే. ఫాస్ట్ పైకి బెలూన్ పైకి వెళ్ళాలి. లాస్ట్ 15 seconds. పర్లేదు, వాటర్ కొట్టు. Five, 4, 3, 2, 1 స్టాప్. చంద్ర గారు ఏం చేశారు? మీరు చేసిన దాంట్లో తప్పేమన్నా ఉందా చెప్పండి. ఏం లేదు. తప్పేం లేదా? ఓకే, మొత్తానికి అయితే 6 బెలూన్స్ పేల్చింది, కానీ అందులో ఒకటి చేతితో వేసింది అని నాకు డౌట్. చూద్దాం, నెక్స్ట్ అయిన తర్వాత మనం ప్లాన్ అసలు ఏంటి మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ రండి, స్టార్ట్. లేపండి పైకి. వాటితో అదే అంతే. వచ్చేసే పైకి ఎగిరాయి. పైకి ఎగిరేయాలి, బాగా పైకి వెళ్ళాలి. ఇప్పుడు కొట్టు వాటర్. జరగండి. కొట్టు. స్టాప్. మొత్తానికి 6 బెలూన్స్ వేసావు. చూద్దాం నెక్స్ట్ వచ్చేవాళ్ళు అది కూడా అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు అనంతలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. చూద్దాం ఎన్ని బెలూన్స్ పేల్చుతారు. మన టార్గెట్ 7. రెడీ, 3, 2, 1 స్టార్ట్. కొట్టాలి, బాగా కొట్టాలి. వాటర్ ఎక్కడికి పోదు. కొట్టు. పైకి అది అలాగే లేపు. అది సూపర్. కొట్టు, వాటర్ కొట్టు. కొట్టు, వాటర్ కొట్టు. వావ్, సూపర్ 4. పైకి కొట్టండి. లాస్ట్ 20 seconds.
లాస్ట్ 15 seconds. కొట్టు వాటర్ కొట్టు. 7 6 5 4 3 2 1. ఓకే, అనంతలక్ష్మి గారు 20 బెలూన్లు ఎలా పేల్చగలిగారు మీరు? మా ఆయన లేడు కాబట్టి 20 బెలూన్స్. అసలు ఆయన అలానే ఊహించుకున్నారు. ఎప్పుడైనా ఆయన మీద కోపం వస్తుంది? లేదు, కోపం రాదు. కోపం రాదు. మీరు ఫస్ట్ బెలూన్ కొట్టారు కదా, ఘనత వేశారు కదా. మొత్తానికి 8 బెలూన్లు డిష్యూ అనిపించి ఈ రోజు ఓ శివంగా నిలిచింది మా అనంతలక్ష్మి. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ లో విలేజీ థీమ్ లో ఓ శివంగా నిలిచింది అనంతలక్ష్మి. గట్టిగా చప్పట్లో. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ కు వెళ్ళిపోదాం. మనసులో మాట. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు స్వప్న గారు. స్వప్న గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. చెప్పండి, మన ఫ్యామిలీ ఇది, మీరు మనసులో ఆ రిగ్రెట్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు ఈ జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను మనం ఎంతో రుణపడి ఉంటాం. అట్లాంటి మన తల్లిదండ్రులు మన నుండి మన జీవితం నుంచి వెళ్ళిపోయినప్పుడు మనకి ఎంతో బాధ ఉంటుంది. వాళ్ళని అసలు మనం ఎప్పటికి కూడా మర్చిపోలేము. ఏం జరిగింది? అమ్మ యాక్సిడెంట్ అయింది. అమ్మ చనిపోయి 4 years అయింది. అంతకుముందు 8 years బ్యాక్ తను 2 wheeler పై నుంచి పడి కింద పడి స్పీడ్ బ్రేకర్ తగిలి తలకి యాక్సిడెంట్ అయింది. అక్కడే పడిపోయింది. మొత్తం మాట కూడా లేదు. కళ్ళ నుండి, చెవుల నుండి, ముక్కుల నుండి వెంబటి అక్కడే స్పాట్లో రక్తం. ఆ టైంలోనే హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ కూడా మాతోటి కాదని చేతెత్తేసారు. హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు వెంబటి. అప్పటి నుంచి మొత్తం బ్రెయిన్ సర్జరీ చేశారు. ఇక్కడ 1-2 months కోమాలోకి వెళ్ళిపోయింది. తర్వాత 1 year వరకు మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టలేదు. కడుపున పుట్టిన మీ పిల్లల్ని కూడా మర్చిపోయింది మా అమ్మ. ఎంతో కష్టపడి పెంచిన మమ్మల్ని మా స్థితిలో మేము మా అమ్మని చూడలేకపోయినాం అసలుకి. కొద్ది రోజుల తర్వాత మెల్లి కోలుకున్నది. 2 years తర్వాత మేము మళ్ళీ గుర్తుపట్టడం స్టార్ట్ చేసింది. తనని ఎంత అంటే చిన్న పిల్లలని మనం ఎట్లయితే పెంచుతామో పెద్ద చేస్తామో అట్లా మా అమ్మని మేము చూసుకున్నాం. ఇంకా కొద్దిగా బాగా అవుతున్న టైంలో, కరోనా టైం 2020లో, ఆ టైంలో మమ్మీ సడన్ గా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. 104 ఫీవర్ వచ్చేసి ఎంబటి బ్రెయిన్కి వచ్చేసింది. ఎంబటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. హై ఫీవర్తో ఫీవర్ వచ్చేసి ఎంబటి ఇంట్లోనే ప్రాణం వచ్చేసింది. ఎంబటి అమ్మ చనిపోయింది. చనిపోగానే నాన్న భరించలేకపోయింది. అప్పటికే షుగర్ ఉంది నాన్నకి. అదే సంవత్సరంలో నాన్న 10 నెలల తర్వాత నాన్న కూడా చనిపోయింది. అమ్మ చనిపోయిన బెంగతోటి అమ్మను ఉండలేకపోయిండు నాన్న. 10 సంవత్సరం లోపల అమ్మని పోగొట్టుకున్నాను, నేను నాన్నని పోగొట్టుకున్నాను. ఎలానే వాళ్ళ ప్రేమ, ఆప్యాయత నేను ఎప్పటికీ తీసుకురాలేను. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి సేవ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు. సో తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పెట్టేవాళ్ళు తల్లిదండ్రులు పాపం ఎంతో బాధపడుతూ ఉంటారు. బట్ మీరు మీ సిబ్లింగ్స్ అందరూ కలిసి అమ్మని చిన్న పాపలా చూసుకున్నారు. అది గ్రేట్. అండ్ ఇంకొకటి, ముందు వైఫ్ చనిపోతే భర్త ఉండలేరండి. సో భర్త చనిపోతే భార్య ఇంకా పిల్లలు చూసుకొని మనవలు చూసుకొని ఉండగలుగుతారేమో. కానీ సో భార్య ముందు చనిపోతే ఆ భర్త బెంగతో ఆ వయసులో పర్టికులర్ గా తోడు లేకపోతే ఏ భర్త తట్టుకోలేరు. సో అమ్మ నాన్న మీతో భౌతికంగా లేకపోయినా అక్కడి నుంచి చూస్తూనే ఉంటారు. ఇది మన ఫ్యామిలీ. ఆడబడుచుగా వచ్చి ఇలా మీ మనసులో బాధ చెప్పుకున్నారు. సీరా సారితోటే వెళ్ళాలి మీరు.
ఇదండి ఈ రోజు మన ఆర్మూర్లో విలేజ్ థీమ్ లో బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బై బై.